హలో బ్రోస్. ఇవాళ నేనైతే నీకొక ఆన్‌లైన్‌లో ఎర్న్ చేయడానికి ఒక 5 టిప్స్ అయితే తీసుకొచ్చేసా. ఆ 5 టిప్స్ నువ్వు చేసేటట్లే. ఆ 5 టిప్స్ తెలుసుకునే ముందు నువ్వు చేయాల్సిందేం లేదు. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే దాని పక్కన ఉన్న గంట బటన్ ఆన్ చేసి పెట్టుకో. నేనెప్పుడైనా వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు నీ స్క్రీన్ మీద నా వీడియో నోటిఫికేషన్ అనేది వస్తది. టిప్ నంబర్ 5 కుకింగ్. ఇక్కడ కుకింగ్ అందరూ చేస్తారు. కాకపోతే ఇక్కడ చేయాల్సింది నువ్వేం లేదు. ఆ కుకింగ్ చేసేదాన్ని నువ్వు ఒక వీడియో రూపంలో గాని చేసి, ఎడిటింగ్ చేసి, దానికి ఒక మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి, ఒక మంచి థంబ్‌నెయిల్ ఎడిట్ చేసి, నువ్వు ఒక ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినా, లేదా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినా, నీకు యూట్యూబ్‌లో మనీ అనేది జనరేట్ అవుతది. సో, నువ్వు చేయాల్సిందేం లేదు. మంచిగా కుకింగ్ చేసేదాన్ని ఒక వీడియో పెట్టేసి, ఒక మంచి వాయిస్ ఓవర్ ఇచ్చేసి, అప్‌లోడ్ చేసేయి. నువ్వు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ టిప్ నంబర్ 5ని గుర్తుపెట్టేసుకో. అలాగే నీకు ఇందుకి కుకింగ్ వచ్చా. టిప్ నంబర్ 4 టీచింగ్. నీ కాడ టీచింగ్ స్కిల్ ఉందంటే, ఆ టీచింగ్ స్కిల్‌ని నువ్వు మీ పక్కన ఎవరైనా సరౌండింగ్స్‌లో పిల్లలు ఎవరైనా ఉన్నా, వాళ్ళకి టీచింగ్ చెప్పి నువ్వు మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. లేదు నేను పిల్లలకి చెప్పను ఒక వీడియోలా చేసైనా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటే, నువ్వు ఒక వీడియోలా చేసి దాన్ని మంచి ఎడిటింగ్ చేసుకొని, ఒక థంబ్‌నెయిల్ పెట్టేసుకొని నువ్వేంటంటే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకున్నా, యూట్యూబ్ కూడా నీకు మనీ అనేది జనరేట్ చేస్తది. సో, ఈ టిప్ నంబర్ 4 నీకోసమే. టిప్ నంబర్ 4 గుర్తుపెట్టుకో. టిప్ నంబర్ 3 వీడియో ఎడిటింగ్. ఈ వీడియో ఎడిటింగ్ స్కిల్ నీ కాడ ఉందంటే నువ్వు ఒక మంచిగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే నువ్వు ఒక వీడియో ఎడిటింగ్ పేజ్ క్రియేట్ చేసుకున్నా, లేదంటే ఒక యూట్యూబ్ పేజ్ క్రియేట్ చేసుకున్నా, నువ్వు యూట్యూబ్‌లో పెట్టి దాన్ని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఇచ్చైనా నువ్వు ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ అన్నీ నువ్వు ఒక పేజ్‌లా క్రియేట్ చేసి, వీడియో చేసి నువ్వు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినా, యూట్యూబ్‌లో నీకు మనీ అనేది జనరేట్ అవుతాయి. లేదు నీ ఫ్రెండ్స్‌లో ఎవడైనా వీడియో ఎడిటింగ్ రాకపోయి ఉంటే, వాళ్ళ ద్వారా కూడా నువ్వు మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో, ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోకు. నీ టైం అనేది కూడా వేస్ట్ చేసుకోమాకు. ఈ వీడియోని నువ్వు చూసుంటే టిప్ నంబర్ 3 గుర్తుపెట్టుకో. టిప్ నంబర్ 2 ఫోటోగ్రఫీ. నీకు ఫోటోగ్రఫీ వచ్చు. కాకపోతే ఫోటోస్ తీయడానికి నీ కాడ కెమెరా లేదు. నువ్వు రిస్క్ చేయాల్సిన ప్రాబ్లమ్ లేదు బ్రదర్. ఇక్కడ ఎవరైనా రెంట్‌కి కెమెరా తీసుకున్నా, నువ్వు వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి, లేదా నువ్వు ఒక పేజ్ క్రియేట్ చేసుకొనైనా, నువ్వు దాని ద్వారా కూడా మనీ ఎర్న్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నువ్వు నీ ద్వారానే నువ్వు ప్రమోషన్ చేసుకోవాలి. నువ్వు ప్రమోషన్ చేసుకోగలిగితేనే నీకు ఎక్కువ మనీ ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఫోటో ఎడిటింగ్ అయినా, ఒక వీడియో ఎడిటింగ్ అయినా నువ్వు ప్రమోషన్ అనేది నీ అంతట నువ్వు చేసుకొని, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి, మాట్లాడి చేసుకుంటే నీకు మనీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అది కూడా ఆన్‌లైన్‌లో నీకు ఫ్రీగా మనీ అయితే రావు. సో, నీకున్న స్కిల్‌ని నువ్వు మార్కెట్‌లో పెట్టడానికి ట్రై చేయి. దాన్ని కూడా యుటిలైజ్ చేసుకో. సో, ఈ టిప్ నంబర్ 2 గుర్తుపెట్టేసుకో. టిప్ నంబర్ 1 ఇక్కడ సింగర్స్ ఎవరైనా ఉన్నా అది ఈ టిప్ నంబర్ 1 అయితే మీకోసమే. ఇప్పుడు నువ్వు సింగింగ్ చేస్తున్నావు బాగానే, ఇంట్లో ఉన్నావు, ఇంట్లో నుంచే బాగా పాటలు పాడుతున్నావు, అన్నీ పాడుతున్నావు. కాకపోతే నీకు మనీ కావాలి, మనీ జనరేట్ చేసుకోవడానికి నీకు ఛాన్సెస్ లేవు. సో, ఆ టిప్ నీకోసమే. నువ్వు ఒక ఫోన్‌లో వీడియో తీసుకొని, ఆ వీడియోకి నువ్వు ఒక మంచి వాయిస్ లాగా పాట పాడి ఉంటే, నువ్వు దాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకున్నా నీకు యూట్యూబ్ నుంచి మనీ జనరేట్ అవుతాయి. కాకపోతే కొంచెం టైం పడతది. ఇక్కడ నువ్వు డైలీ కన్సిస్టెన్సీగా వీడియో చేసి పెడితేనే నీకు మనీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఆన్‌లైన్‌లో. ఈ టిప్ నంబర్ 1 సింగింగ్ గుర్తుపెట్టేసుకో. నేను నీకు చెప్పాల్సిన 5 ఎర్నింగ్ టిప్స్ అయితే చెప్పేసా. అది కూడా నువ్వు చేయాల్సిన సింపుల్ వేలోనే నీకు చెప్పా. అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోని నువ్వు లాస్ట్ వరకు చూసినట్లయితే లైక్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే దాని పక్కనే ఉన్న గంట బటన్ మాత్రం నొక్కి మాత్రం మర్చిపోమాకు. దాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకో. నీకు నోటిఫికేషన్ వస్తది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ.